మావిగాన్ ఈ పేరు డిక్షనరీలో వెతికితే దొరకదు చంద్రబాబు నాయుడు గారు. ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొదటి అక్షరాలు పెట్టారు. సరే, మీకు నచ్చలేదు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఇక్కడ ఈ 3 మచిలీపట్నం పోర్ట్ ఉంది, గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరు హాస్పిటల్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆ దారిలో కాలేజీలు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు. ఈ 3 ఏరియాలని కలిపి రాజధాని చేస్తే దాదాపు 40-50 లక్షల మంది లబ్ధి పొందుతారు. ఇప్పుడు మీరన్నట్టు మీ అమరావతిలో ఒక కులానికి, రేణుకా చౌదరి గారు చెప్పారు కదా, కమ్మరావతి మీ కమ్మ కులానికి సంబంధించింది తప్ప ఏపీ ప్రజలకు సంబంధించింది కాదు. అది ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించింది. కానీ ఆ రాజధాని ప్రజలకు ఉపయోగపడేది లేదు. కోట్లు తీసుకెళ్ళి అక్కడ కుమ్మరించి మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లు, హైవేలు వేసుకునే కన్నా ఇవి చెయ్యండి. మీకు ఆలోచన శక్తి ఉంటే సరే, ప్రజలకు ఏదైనా మనం చేద్దాము అన్న ఒక చిన్న ఆలోచన మీకుంటే కనుక ఇది చెయ్యండి, అంతే కదా. 4 జాతీయ రహదారులు ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? వాటిని 3 గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం 3 డెవలప్ అవుతాయి, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. 3 రాజధానులు మీకు నచ్చలేదు, వీటిని పెట్టచ్చు కదా, వీటిని చేయొచ్చు కదా. అలా మీరు చెయ్యరని తెలుసు, కానీ ఏపీ ప్రజల్ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచించేలా ఒక ప్రెస్ మీట్తో, ఒక మాటతో అందరినీ ఆలోచింపజేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే పెమ్మసాని గారు మిమ్మల్ని ఒక్క మాటతో చంపేస్తామన్నారు. అదే ఒక్క మాటతో మీ అందరినీ చంపి పక్కన పెట్టినట్టు వైఎస్ జగన్ గారు. చంపడం అంటే శారీరకంగా చంపడం కాదు సార్, మానసికంగా. మీరు అనుకునే శారీరకంగా చంపేది కాదు సార్, ఇది మానసికంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి ఇది అవసరమా, ఇది అనవసరమా అనే ఆలోచనలకి దింపారు. రాజధాని మీ కమ్మరావతి, ఇది సార్ చంపడం అంటే. పెమ్మసాని గారు చంపడం అంటే ఇంకేదో కాదండి, ఇది చంపడం అంటే. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు రాష్ట్ర ప్రజలను ఆలోచింపచేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.